Yeah, I do just what I do, and I hope you let me in, yeah. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో నేనైతే జీడబ్ల్యూసీని ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వీడియోలో మనం అయితే ఎక్స్ప్లోరేషన్ చేయబోతున్నాం. సో జస్ట్ ఎక్స్ప్లోరేషన్ మాత్రమే, ఉన్న విలేజ్ కానీ లేకపోతే నెదర్ పోర్టల్స్ కానీ డెజర్ట్ టెంపుల్స్ కానీ ఏమైనా దొరుకుతాయి అని అయితే వెళ్తున్నా. డెజర్ట్ టెంపుల్ డౌటే, కానీ విలేజ్ నెదర్ పోర్టల్ మాత్రం ఉంటాయి అనుకుంటున్నాను. కొన్ని విలేజెస్కి అయితే దగ్గర కూడా ఉండొచ్చు. సో ఆర్మర్ వేసేసుకుంటాను కాల్సం. సో ఆర్మర్ అయితే వేసేసుకున్నా. సో ఇంకా వెళ్దాం. సో ఇప్పుడు ఈ కాబుల్ స్టోన్, శాండ్ ఇవన్నీ పెట్టేద్దాం. సో వచ్చే వీడియోలో మైనింగ్కి వెళ్దాం. మైనింగ్ అసలు చేయట్లేదు నేను. సో మైనింగ్ బోర్ కొడుతుంది. పర్వాలేదు, నేను చేస్తా వచ్చే ఎపిసోడ్లో కాదు, దాని తర్వాత ఎపిసోడ్లో. ఎందుకంటే నేను వచ్చే ఎపిసోడ్లో విలేజర్ బ్రీడింగ్ ఫామ్ అయితే చేయాలనుకుంటున్నా. ఒకవేళ విలేజ్ దొరికితే నేను విలేజర్ బ్రీడింగ్ ఫామ్ అయితే క్రియేట్ చేస్తాను. సో విలేజర్ బ్రీడింగ్ ఫామ్ ఈజీయే, సో చేసుకోవచ్చు. సో ఈజీ అంటే ఈజీ కాదు, విలేజర్స్ని తేవాలి. ఫుడ్ ఉందా? లేదు. ఇప్పుడు ఒక్కటే ఉంది మన కాడ, బీఫో స్టీక్. అది మొత్తానికి షేడర్లో క్లౌడ్స్ మాత్రం చూడండి గాయ్స్, అలా మూవ్ అవుతున్నాయో. అది నచ్చింది నాకు. ఈ షేడర్లో క్లౌడ్స్ వాటర్ రెండు నచ్చినాయి. లేకపోతే ఈఎస్బికి ఏంటి జాంబీ గాడ ఎందుకు వచ్చాడుగా? ఇప్పుడు మధ్యలోకి ఎందుకు వచ్చావురా? నేను చెప్తున్నా కదా, మధ్యలో అలా రావచ్చా? తప్పు కదా. నేను అక్కడ వ్యూవర్స్కి చెప్తుంటే మధ్యలో వస్తావు, అది అలా ఉండాలి. ఇంకా గాయ్స్, సో ఈ షేడర్ అయితే మనకి కాసిన ల్యాగ్ కూడా ఉంటుంది. ల్యాగ్ అంటే ల్యాగ్ కాదు, షేడర్లో కొంచెం ప్రాబ్లం అనమాట. సో డార్క్గా ఉన్నప్పుడు ఫుల్ డార్క్గా, మళ్ళీ మామూలుగా అలా వస్తుంటుంది. సో ఈ షేడరు మారుస్తా మంచి షేడర్స్ దొరుకుతాయి. సో పైకి వెళ్దాం, కొండ పైకి, మౌంట్ ఎవరెస్ట్ పైకి. అమ్మో దూకలేకపోయా, ఇక్కడ దూకొచ్చు. సో ఇప్పుడు ఇటెల్లా. అమ్మో ఎన్నిసార్లు వస్తావురా? షార్ట్గా కొడతా నేను. అది సచ్చాడు గాయస్ వీడు స్వాడ్తో, మంచి పని. ఓకే, ఇప్పుడు ఇది దూకుదాం, ఇది కూడా తీసేద్దాం. సో గాయస్, సో ఈ వీడియో వచ్చేసి ఎక్స్ప్లోరేషన్ మాత్రమే. సో విలేజ్ కానీ నెదర్ పోర్టల్ కానీ దొరుకుతాయని. ఇక్కడ వ్యూ చూడండి, అక్కడ బాగుంది. సో ఇటు వెళ్దాం ఇప్పుడు. సో ఈ కొండ మీదకి వెళ్దాం, ఈజీయే, చూసారు కదా. ఇప్పుడు ఇటు వెళ్దాం. అమ్మ తగిలింది. ఇది వాన, స్నో కూడా పడుద్ది గాయస్. అయితే ఈ భయం వచ్చేసి స్నో భయం. సో దీనిలో స్నో పడుతుంది వాన పడేటప్పుడు. ఇదిగోండి చూసారా, స్నో పడుతుంది. వాన స్నో రెండు పడతాయి. సో క్రిస్మస్కి ఏమన్నా వీడియో ప్లాన్ చేయొచ్చు. ఇలాంటి భయంలో క్రిస్మస్ హౌస్ కట్టచ్చు. ఇంకా క్రిస్మస్ ట్రీ కూడా, ఒక స్ప్రూస్ ట్రీకి డెకరేషన్ చేస్తే సరిపోయిద్ది. కానీ ఇది అప్పుడప్పుడే కాదు. సో మనకి క్రిస్మస్ అప్పుడు అయితే చేస్తాను స్పెషల్ వీడియో, అది వచ్చేసి. సో ఈరోజు వెళ్దాం, ఇంకా ఇటువైపు వెళ్దాం. ఓకే, ఇక్కడ పైకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అటువైపు ఏముందో చూద్దాం. సో త్వరగా పదరా, మన దగ్గర హంగర్ ఫుల్లే, హెల్త్ ఫుల్లే, అన్నీ ఫుల్లే ఉన్నాయి. సో వచ్చే వీడియోలో చేస్తా, ఖచ్చితంగా చేస్తాను, గ్యారంటీ ఉంది. సో నెక్స్ట్ వీడియో కల్లా నేను విలేజర్ బ్రీడింగ్ ఫామ్ అయితే చేస్తాను. సో గాయస్, నేను క్రియేటివ్ మోడ్లోకి వెళ్తున్నాను అన్నమాట ఈ మధ్య. సో క్రియేటివ్ మోడ్లోకి వెళ్ళటమంటే ఏమన్నా బ్లాగ్స్ అవి తీసుకోవటం కాదు. సో ఇప్పుడు వీడియో థంబ్నెయిల్స్ కోసం అయితే వీడియోస్కి థంబ్నెయిల్స్ పెట్టాలి కదా. సో ఆ థంబ్నెయిల్స్కి ఫొటోస్ తీసుకోవటానికి అయితే క్రియేటివ్ మోడ్లోకి వెళ్తాను. సో క్రియేటివ్ మోడ్లోకి వెళ్ళి అప్పుడు అలా అన్నమాట
విలేజ్ దొరికింది, అక్కడ ఐరన్ గోలెం ఉన్నాడు. సో ఇప్పుడైతే ఎక్స్ప్లోరేషన్ చేద్దాం. రాత్రి అయిపోయినట్టుందిగా, త్వరగా వెళ్దాం. ఇక్కడ విలేజర్ పడుకున్నాడు, డిస్టర్బ్ చేయకూడదు. ఎక్కడ దొరకకపోతే లేపేస్తాను వాడిని లేపేసి నేను పడుకుంటాను. సో ఇదేంది పెద్ద టవరే, ఎవరు ఉంటారు దీనిలో? ఇంత పెద్ద టవర్లో ఖచ్చితంగా 2 ఫ్లోర్లు ఉంటాయి దానిలో. సో ఈ హౌస్, ఇక్కడ కూడా పడుకొనే ఉన్నాడు వీడు, లేపేస్తా వీడిని. ఎస్, నేను పడుకుంటాను, నువ్వెవరెవరా? ఓకే, బాయ్ విలేజర్. ట్రేడింగ్ ఏం చేస్తావా నువ్వు? చేయవా? అబ్బో, వీడు ట్రేడింగ్ ఏం చేయట్లేదు గైస్. ఓనో, జాంబీ పిల్ల. అమ్మో విలేజర్ని చంపేస్తుంది. అరే, విలేజర్ని కాపాడదాం అనుకున్నానుగా, ఆ జాంబీ వచ్చింది, జాంబీ పిల్లది. ఆ జాంబీ కన్నా యాక్టివ్గా ఉండిద్ది. వామ్మో, ఇలా అయితే ఎలా బాబు? విలేజర్స్ చాలామంది ఉన్నారే విలేజర్లో, సారీ విలేజర్ కాదు విలేజ్లో. సో ఇక్కడ ఐరన్ గోలెం ఉన్నాడు, వాడిని అస్సలు కదిలించకూడదు. సో ఇంట్లో చెస్ట్లు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. చెస్ట్ ఇక్కడ పిల్లి ఉంది. సో గైస్, మనకి డాగ్స్ అయితే స్కెల్టన్స్ మీదకి వస్తాయి అన్నమాట. సో వీడియో ట్రేడింగ్ ఇట్లా. అండ్ క్యాట్స్ కూడా, క్యాట్స్ అయితే క్రీపర్కి ఏమని చెప్పొచ్చు, ఫోబియా. సో క్రీపర్కి క్యాట్ అంటే భయం అనమాట, ఎందుకో తెలీదు. క్యాట్ అటు వెళ్తే క్రీపర్ పారిపోతాడు. సో క్యాట్ని, ఒక డాగ్ని మన పెట్స్గా చేసుకుంటే సరిపోతుంది. సో మనకి క్యాట్ అయితే ఫిష్ తింటుంది. సో ఏ హౌస్లో ఏమి లేవే. సో ఏంది ఇంకా పడుకున్నాడు? ఏ విలేజర్ లేగు, పొద్దునైందయ్యా. సోమరిపోతా అనుకుంటా వీడు, మనం లేపితే కానీ లేకపోలా. చూసారు ఇప్పుడు లేచారు, మనం లేపంగానే. సో గాయ్స్, క్యాట్ అయితే మనకైతే సాల్మన్ ఉంటుంది కదా, ఫిష్ తింటుంది అనమాట క్యాట్ అయితే. సో క్యాట్, ఫిష్ మనకి డాగ్ బోన్స్ తింటాయి, అవి మన పెట్స్ అవుతాయి. వాటిని టైం చేయాలన్నమాట, వాటితో అవి తినిపించాలి, అవి టైం అయ్యేదాకా. సో వాటి మెడలో రెడ్ బ్యాండ్ వస్తే టైం అయిపోయినట్టే, వాళ్ళు ఇంకా మన పెట్స్ అయిపోతారు వాళ్ళు. ఈ విలేజర్ ఎవరు? ఓ టవర్ విలేజరా, టవర్ వేస్తుంది. ఓకే, పైకి వెళ్దాం. సో ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఏమంత ఇంట్రెస్టింగ్గా లేదు, అండ్ ఇక్కడ ఏం లేదు. ఓకే, దిగుదాం. ఏంది గాయస్ అది? గోల్డా? ఐ డోంట్ నో. త్వరగా వెళ్దాం. ఏంటిది కొత్తగా అనిపిస్తుంది, నాకు తెలిసిందిలాగే ఉంది. ఓకే, ఫాస్ట్గా వెళ్దాం. ఓకే గాయస్, ఇది వచ్చేసి ఒక నెదర్ పోర్టల్, రూయిన్డ్ నెదర్ పోర్టల్ అనమాట. సో చెస్ట్లో ఖచ్చితంగా ఉంటాయి. సో గోల్డ్ హార్స్ ఆర్మర్, మనకి ఫ్లింట్, 2 ఫ్లింట్స్ ఉన్నాయి, ఒక ఒబ్సిడియన్, ఇంకా ఒక షవల్. సిల్క్ టచ్ ఎఫిషియన్సీ 3. అమ్మో, చాలా పవర్ఫుల్. అసలు మనకి స్టోల్ షవల్తోనే తగ్గొచ్చుద్ది. సో ఎన్చాంటింగ్ సిల్క్ టచ్ ద్వారా మనకైతే ఏమన్నా బ్లాక్ తీస్తే మనకు అంతే ఉంటుందన్నమాట. చూసారు కదా, గ్రాస్ బ్లాక్ ఇక్కడ పెట్టేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు ఈ షవల్తో మనం తీస్తే అది మనకి గ్రాస్ బ్లాక్ లాగే వస్తుంది. అదే మనం చేత్తో కానీ మామూలు షవల్తో కానీ తీస్తే డట్టే వస్తుంది కదా గైస్. సో సిల్క్ టచ్ ఉన్న వాటితో తీస్తే ఇలాగ వస్తుంది, గ్రాస్ బ్లాక్ లా. సో ఇదనమాట, సిల్క్ టచ్ ఉంటాయి, ఇది యూజు. సో ఇంకా మధ్యాహ్నం అయింది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. వచ్చే వీడియోలో కలుస్తా. సో మనకి ఒక రూయిన్డ్ పోర్టల్ అండ్ విలేజ్ దొరికింది. బాయ్.